హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో షాక్ వస్తుందా? మీ ఇంట్లో అర్థింగ్ కనెక్షన్ సరిగ్గా లేదా? ముందుగా ఈ వీడియో చూడండి. ముందుగా మనం అర్థింగ్ రాడ్ సైజ్ ఎంత వస్తుందో చూసుకొని మనం అంత లోతు గుంత తవ్వాలి. తవ్విన గుంత సాఫ్ట్ స్పైల్లో ఉండడం బెటర్. డీప్ గుంత తక్కువ అయితే ప్రాపర్ అర్థింగ్ పని చేయదు. గుంతలో కార్కోల్ బొగ్గు మొదట వేసి లేయర్ చేయాలి. ఇది అర్థింగ్ కండక్టివిటీ కోసం చాలా అవసరం. జిఐ పైప్ లేదా కాపర్ రాడ్ని కార్కోల్ లేయర్లో ఇన్సర్ట్ చేయండి. రాడ్ సూటిగా ఉండాలి, టెల్ట్ లేదా లూజ్ ఉండకూడదు. రాడ్ పైన లేయర్స్ ఇలా వేసుకోండి. శాండ్, సాల్ట్, ఉప్పు ఇలా విడివిడిగా వేసుకున్నట్టయితే మనకి అర్థింగ్ కండిషన్ చాలా ప్రాపర్గా వస్తుంది. ఒక్కొక్క లేయర్ వేసిన తర్వాత నీళ్లు పోసి ఫిల్ చేయండి. ఒకసారి అన్నీ కలిసి వేయడం వలన ప్రాపర్ అర్థింగ్ పనిచేయదు. ఎర్థింగ్ రాడ్ని గ్రీన్ వైర్తో మెయిన్ బోర్డ్కి కనెక్ట్ చేయండి. కానీ మన దగ్గర గ్రీన్ వైర్ లేదని బ్లూ వైర్ వాడాం ఫ్రెండ్స్. బోల్స్ టైట్గా ఉండాలి, లూజ్ కనెక్షన్ లేకుండా. గ్రీన్ వైర్ లేకపోతే బ్లూ వైర్ వాడచ్చు, కానీ గ్రీన్ వైర్ ఇస్ బెస్ట్. ఎర్థింగ్ టెస్టర్తో చెక్ చేయండి. 1 to 3 ohms వస్తే పర్ఫెక్ట్ ఎర్థింగ్. ఎర్థింగ్ వేయడం వలన మన ఇంట్లో అప్లయన్స్ సేఫ్. ఫ్రిడ్జ్, మోటార్, టీవీ, ఇండక్షన్ స్టవ్ షాక్ రిస్క్ జీరో, నో కరెంట్ లీకేజ్. ఫ్రెండ్స్, ప్రాపర్ హోమ్ ఎర్థింగ్ మీ ఇంటికి సేఫ్ చేస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ టిప్స్ కోసం హుసేన్ ఎలక్ట్రిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూసినట్టుగా మీరు కూడా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చాలా యూస్ఫుల్ వీడియో. మేము క్రిస్టల్ సాల్ట్ కంపెనీ కూడా మేము ఫేమస్ చేస్తాం ఈ వీడియోలో. ఇలా ఒక్కొక్క ప్యాకెట్, ఒక్కొక్క ఉప్పు మరియు బొగ్గు, ఇలా ఇసుక, ఇలా నీట్గా ఒక్కొక్క స్టెప్ ఇలా వేసుకున్నట్టయితే లాస్ట్ ఫైనల్గా మనకు నేల కన్నా కొంచెం హైట్ పెట్టాలా. ఇలా ఫైనల్గా మనం ఫ్లైట్కి వచ్చేటట్టు లూజ్ కనెక్షన్ లేకుండా చేసాం. ఇలా నేల కన్నా కొంచెం హైట్ పెట్టడం వలన మనకి ఏం బెనిఫిట్ అంటే మనకి అర్థింగ్ వైర్ ప్రాపర్ ఉందా లేదా చూడొచ్చు. ఇది ఫైనల్ స్టేజ్ అనమాట. ఇలా అయిపోయిన తర్వాత మనం ఎర్త్ గ్రీన్ వైర్ తీసుకొచ్చి నట్టు బోల్ట్కు కార్నర్తో నీట్గా తయారు చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల నేను 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను. థ్యాంక్ యూ.